శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కవిత తన రాజీనామాను పీఏతో పంపించారని తెలిపారు. స్వయంగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే ఆమోదించే వాళ్ళమని చెప్పారు. ఫోన్లో చెప్పినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారని, రాజీనామా ఆమోదించే ముందు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కవిత తన రాజీనామాను పీఏతో పంపించారని తెలిపారు. స్వయంగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే ఆమోదించే వాళ్ళమని చెప్పారు. ఫోన్లో చెప్పినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారని, రాజీనామా ఆమోదించే ముందు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో అనేక అంశాలపై కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కవిత ఇటీవల ఎమ్మెల్సీ మండలికి రాజీనామా చేయడం పట్ల కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొదట మీడియా సమావేశం కవిత ఏర్పాటు చేసి తాను స్పీకర్ ఫార్మాట్ హోదాలో మొత్తం కూడా తాము రాజీనామా చేస్తున్నాను పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, మరోవైపు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఆమె డైరెక్ట్ గా వచ్చి స్పీకర్ని నాకు కలవలేదు, కేవలం తన పిఏతో మాత్రమే ఆ ఫార్మాట్ ఏదైతే రాజీనామా చేసిన ఫార్మాట్ ని తనకు పంపింది. కానీ అప్పుడే ఆమెకు కాల్ చేసి మాట్లాడాను. ఆమె ఆవేశంలో క్షణికావేశంలో చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించమని చెప్పాము. కానీ ఇటీవల కాలంలో 4 నెలల తర్వాత మళ్ళీ కవిత వచ్చి నేరుగా తనని కలిసినప్పుడు తన రాజీనామాని ఆమోదించాలి, తనకు ఒకసారి మాట్లాడడానికి అవకాశం కూడా కల్పించాలని స్పీకర్ ని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మండలి చైర్మన్ హోదాలో తనకు విచక్షణ అధికారం ఉంటుంది. ఒక సభ్యురాలు మాట్లాడాలా వద్దా అనే నిర్ణయము స్పీకర్దే తుది నిర్ణయం కాబట్టి, స్పీకర్ ఒక మహిళ కాబట్టి తనకు అవకాశం కల్పించినట్టు కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ముందుగా ఆమె మాట్లాడిన తర్వాత తమ ఆవేదన మొత్తం కూడా చెప్పిన తర్వాత తన రాజీనామాని ఆమోదించాలని కోరిన తర్వాత తన ఏదైతే తన చిన్నవంటి గతంలో వచ్చినటువంటి లెటర్ ని పరిగణలో తీసుకొని తన రాజీనామాని ఆమోదించినట్లు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కొంచెం మాట్లాడడం జరిగింది. దీంతో పాటు రాజకీయ ఒక శాసనసభలో కానీ మరోవైపు మండలి కానీ సభ్యులు మాట్లాడే తీరు కావచ్చు, సభ్యులు వ్యవహరించే తీరు కావచ్చు, అదంతా కూడా తెలంగాణ యావత్ ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి భాషకు సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా అటు అధికార పక్షమైనా సరే, ప్రధాన ప్రతిపక్షమైనా సరే ఖచ్చితంగా భాష తీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎట్లయినా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా భావి తరాల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం అంటూ కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీంతో పాటు కొన్ని రాజకీయ సంబంధించిన అంశాలు అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంబంధించిన పథకాలకు సంబంధించిన విషయంలో, ఏపీ ప్రభుత్వం బంకచెర్ల చేపడుతున్న ప్రాజెక్టు సంబంధించిన విషయంలో, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి సమస్యలకు సంబంధించిన విషయంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక దీంతో పాటు ఎమ్మెల్సీలు అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంబంధించిన విషయంపై ఇప్పటికే స్పీకర్ 5కు సంబంధించిన విషయంతో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన విషయం ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన విషయం స్పీకర్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ కూడా గుత్తా సుఖేందర్ చెప్పింది. దీంతో పాటు మరోవైపు కోదండరాం అమీర్ అలీ ఖాన్ సంబంధించిన విషయంలో గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కోదండరాం తో పాటు మరోవైపు అజారుద్దీన్ కూడా అయ్యారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలపై కూడా ఇంకా వారి సభ్యులే కాదు కాబట్టి వారికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పారు. దీంతో పాటు ఎస్ఎల్బిసి టన్నెల్ సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటికే 44 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తయ్యాయి. అందులో 33 కిలోమీటర్లు కంప్లీట్ కావడం జరిగింది. యాక్సిడెంట్ అయిన తర్వాత టన్నెల్ దాదాపు చాలా ప్రమాదాలు జరిగింది కాబట్టి అందులో కొన్ని కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొందని కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ చెప్తున్నారు. దీంతో పాటు బ్రిజేష్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా గతంలో బ్రిజేష్ కుమార్ తీర్పు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దు, తెలంగాణకు ఏ విధంగా కేటాయించింది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా కేటాయించింది అనేక అంశాలపై కూడా నీటికి సంబంధించిన కేటాయింపులకు సంబంధించిన విషయాలపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా మాట్లాడడం జరిగింది. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనే వ్యాఖ్యలు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి. దీంతో పాటు నల్గొండ కార్పొరేషన్ కావాలని అందరం కోరుకున్నామైంది. అయితే హెల్త్
హెల్త్ ప్రాజెక్ట్ పాలసీ అనేది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చేసింది కాబట్టి అది మూసీ ప్రక్షాళన, మూసీ పొల్యూషన్ సిటీలో ఎక్కువగా ఈ యొక్క మూసీని మొత్తం కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి హెల్త్ ప్రాజెక్ట్ ప్రభుత్వం తీసుకొస్తుంది. అది చేయడం వల్ల రాబోయే తరాలకు పొల్యూషన్ బారిన పడకుండా, నగరం పొల్యూషన్ బారిన పడకుండా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా గుత్తా సుఖేందర్ జరిగింది. దీంతో పాటు ఉపాధి గ్రామీణ మహాత్మా గాంధీ పేరు మార్చడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన విషయంలో మహాత్ముడి పేరు ఏ విధంగా తొలగిస్తారనే వ్యాఖ్యలు కూడా గుత్తా సుఖేందర్ చేసింది. మొత్తం మీద అనేక అంశాలపై కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.